ఏం జరిగింది, ఒక చిన్న బ్లాస్ట్ జరిగి ఆయనకి దొండకాయ కూర తిని జ్వరం వచ్చిందంట. జ్వరం వచ్చిన తర్వాత నేను దొండకాయ ఫ్రై నా కర్మకాయలు తీసుకొని వచ్చాను. తీసుకొస్తే ఆయన ఏం చేశాడు, దొండకాయ ఫ్రై అమ్మో నాకు హెల్త్ హౌజోడు అన్నాడు. సార్ మీకు దొండకాయ అంటే చిన్నప్పటి నుంచే అలా ముఖం దాచుకోకూడదు సార్. జ్వరం అయిపోయింది, అప్పుడే అయిపోయింది జ్వరం. అంటే మీకు దొండకాయ అంటే చిన్నప్పటి నుంచే పడదా లేదా ఏదన్నా అప్పటికప్పుడు ఇతను చేయడం వల్ల మీకు ఏమైనా రియాక్షన్ వచ్చిందా? అతను చేశాడు కాబట్టి మాకు ఆ రోజు అట్లా అయిపోయింది. నేను చేసినందుకు కాదు రైడింగ్ భాష. మీ చెల్లి మెసేజ్ చేసింది, అన్నా వాడు చేసింది ఏం తినకు అని. తింటానే ఉన్నావు కదా అప్పటికి. మీరు తిన్నారా తినలేదు ఇంతకి? నిండా మునినోడి చలి ఎందుకు, అందుకే తినేసా. సో మీ చెల్లి మాట అంటే మీకు గౌరవం లేదు. మీ చెల్లిని మీరు అసలు లెక్క కూడా చేయట్లేదు. చెల్లెమ్మ ఐఎమ్ సారీ ఫర్ యూ, మీరు ఫీల్ అవ్వకండి. మారుతాడు, పుట్టిన ప్రతి మనిషి మారుతాడు. ఇతను కూడా ఒకరోజు మారుతాడు, అంతే. వాళ్ళు మారరు. సరే మీరు వదిలేసేయండి. మీరు మన తర్వాత నిహారిక గురించి చెప్పండి. బాగా ఇంట్రెస్ట్ ఉన్నాడు. అది చూడండి, ఆ ఫేస్ చూడండి. అటు చూపించి కెమెరాకి వెళ్ళి చూపించు. ఆ ఫేస్ చూడండి.